నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఐపీఎస్ ఐఏఎస్ అధికారులుగా పనిచేసినటువంటి సీనియర్లు పదవీ విరమణ అనంతరం కొంతమంది అయితే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వస్తున్నారు. వారి మోటో ఏంటో లేకపోతే వారి యొక్క జీవిత ఆశయం కానీ ఆలోచన కానీ ఒక రకమైనటువంటి భిన్నమైనటువంటి రీతిలోనే ఉంటుంది. అంటే ప్రజాసేవలో మనం ఎందుకు ఉండకూడదు, రాజకీయాల ద్వారా అప్పటి వరకు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి అనేక ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి వారు రాజకీయాల వైపు మల్లుతున్నారు. దానికి కారణాలు ఏంటి? తాజాగా వస్తున్నటువంటి వినిపిస్తున్నటువంటి పరిణామాలు కానీ దానికి సంబంధించినటువంటి ఒక మార్పు అనేది ఇది దేనికోసం, ఈ సంకేతం ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులను ఆ అధికారులుగా పనిచేసినటువంటి మాజీలు ఏమైనా దాన్ని ఏమైనా ఒక రకమైనటువంటి మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందా అనే దాని మీద ప్రధానమైనటువంటి చర్చ. మనం దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలి. జేడి లక్ష్మీనారాయణ అంటే ఆయన జాయింట్ డైరెక్టర్గా సిబిఐలో ఉన్నారు. అందరికీ ఆయన సుపరిచితులే. ఎందుకనంటే జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఆయన విచారణ చేశారు. చాలా కీలకమైనటువంటి మహారాష్ట్ర క్యాడర్ అయినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించారు. వివి లక్ష్మీనారాయణ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణగా ఆయనకు ఒక నామకరణం అనేది చేశారు. ఇలాంటి సందర్భంలో ఆయన గతంలో జనసేనలో ఉండి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఒక పార్టీని సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. మొదట్లో చాలా జోరుగా ఆయన ప్రయాణం అనేది సాగింది రాజకీయాల్లో. ఎందుకనంటే పాదయాత్ర చేశారు, అనేక మంది మద్దతు కూడగట్టుకున్నారు. ఇలాంటి క్రమంలో ఆయన సొంతంగా పెట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో జై భారత్ నేషనల్ పార్టీ, ఆ పార్టీ ద్వారా ఆయన సాధించింది ఏదైనా ఉంది అంటే ఒక రకమైనటువంటి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చారు. కానీ అవగాహనకు మాత్రమే పరిమితమైంది. రాజకీయాల్లో అది ఫలించలా, సక్సెస్ కాలేకపోయారు. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి అంశంలో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన విశాఖ నుంచి పోటీ చేసినటువంటి సందర్భం, కానీ ఓటమి చెందారు. ఇలాంటి క్రమంలో ఆయన రాజకీయాల్లో ఉండాలా, బయటికి రావాలా, జనసేనలోనే ఉంటే బాగుండేది అని ప్రచారం కూడా బాగా సాగింది. ఇటువంటి క్రమంలో మళ్ళీ ఒక మాట వినిపిస్తుంది, లక్ష్మీనారాయణ జనసేనకు దగ్గర అవుతున్నారు. ఎందుకనంటే ఆ పార్టీ నాయకులతో ఆయనకున్నటువంటి సంబంధాలు అటువంటివి. పవన్ కళ్యాణ్తో కూడా కాస్త సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. ఇటువంటి క్రమంలో అంటే నా టాపిక్ ఏంటంటే ప్రధానంగా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఉన్నతమైనటువంటి స్థితిలో వారు ఒక రకమైనటువంటి పదవులను ఆశించి వస్తున్నారా రాజకీయాల్లోకి, లేకపోతే ఎందుకు? ఇప్పటివరకు వారు ప్రజాసేవలోనూ ఉన్నారు, పబ్లిక్ సర్వెంట్స్గానే ఉన్నారు, కానీ రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒక జేడి లక్ష్మీనారాయణ కావచ్చు, విజయ్ కుమార్ కావచ్చు, అలాగే కొంతమంది ముఖ్యమైనటువంటి వారు చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. వారు సొంతంగా పార్టీలు పెట్టకపోయినా మరికొంతమంది ఆ సమయంలో గతంలో ఉదాహరణకు ఇంతియాజ్ అహ్మద్ ఆయన కలెక్టర్గా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ఆయన సేవలు అందించారు. అటువంటి వ్యక్తి ఉన్న పలంగా పదవికి ఆయన ఉన్నటువంటి ఆ యొక్క కలెక్టర్ పదవికి ఐఏఎస్కు రాజీనామా చేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పాలిటిక్స్కి వెళ్ళారు వైఎస్ఆర్సీపీ నుంచి. అలాగే మహమ్మద్ ఇక్బాల్ ఆయన కూడా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. అంటే ఎందుకు రాజకీయాల వైపు మల్లుతున్నారు, టర్న్ అవుతున్నారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. జేడి లక్ష్మీనారాయణ ఆయన అయిపోయారు. అలాగే విజయ్ కుమార్ ఆయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, ఆయన కూడా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేశారు. రాజకీయ పార్టీలను ఏర్పాటు చేయడమే కాకుండా వారు ప్రత్యక్ష రాజకీయాల్లో అంటే ఎన్నికల్లో పోటీ చేశారు, కానీ ఓటమి చెందారు. దాదాపు కొన్ని ఓట్లు 5,000, 3,000, 4,000 ఇట్లా ఓట్లు సంపాదించుకున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి క్రమంలో మనం గతంలో ఒక వ్యక్తి గురించి చెప్పుకోవాలి. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ అని చాలా మంచి వ్యక్తి,
ప్రజలతో మమేకమవుతూ ఆయన పనిచేసినటువంటి కాలంలో ఒక మంచి సమర్థవంతమైనటువంటి అధికారిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అటువంటి వ్యక్తి కూడా లోక్సత్తాను ఏర్పాటు చేయటం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, మళ్ళీ రాను 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 లోక్సత్తా నిర్వీర్యమైపోయినట్టు, రాను రాను లోక్సత్తా పార్టీ చిన్నాభిన్నం అయిపోయినటువంటి పరిస్థితి. పార్టీలో క్యాడర్ అనేది లేదు. ఇప్పుడు తాజాగా ఏబి వెంకటేశ్వరరావు ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విభాగంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఐపీఎస్గా పనిచేశారు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ఆయన్ను పెట్టినటువంటి ఇబ్బందులు అనేకం. అయినా సరే ఆయన వెనుకడుగు అనేది వేయలే. మీరేంటో నేనేంటో చూసుకుందాం, డూ ఆర్ డై అన్నట్లుగానే ఆయన జర్నీ కొనసాగింది. ప్రభుత్వం సస్పెండ్ చేయటం, మళ్ళీ ఆయన కోర్టులో పిటిషన్ వేయటం, కోర్టు చుట్టూ తిరగటం, అలా ఆయన ఏ రకమైనటువంటి పోరాటం చేశారు అంటే పదవీ విరమణ చేసే రోజు ఆయన కోర్టు ఆర్డర్స్ తెచ్చుకున్నారు. అంటే నేను గెలిచాను, మీరు నాపై చూపించినటువంటి ఇదంతా ఒక అబద్ధం, అవాస్తవం అని ప్రజలకు తెలియజేసినటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలోనే వైఎస్ఆర్సీపీ ఆయన్ను టార్గెట్గా పెట్టుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం అందరికీ తెలిసిందే. అయినా నేను ఒకసారి మళ్ళీ చెప్తా. తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఏబి వెంకటేశ్వరరావు ఉన్నారు. అందుకే వైఎస్ఆర్సీపీ టార్గెట్గా చేసుకుని రకరకాల అంటే నిరాధారమైనటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ అన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో కోర్టు ఆర్డర్ ద్వారా ఆయన అన్నీ కూడా గెలుచుకుని వచ్చారు. ప్రభుత్వం కూడా ఆయన మీద ఉన్నటువంటి సస్పెన్షన్ కానీ దాన్ని అంటే ఆ సమయంలో ఉన్నటువంటి వేతనాలంతా చెల్లించింది కూటమి. ఇలాంటి క్రమంలో కూటమి ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో ఒక పోస్ట్ ఇచ్చారు. ఆ పోస్ట్ని ఆయన తృణప్రాయంగా తిరస్కరించారు. ఇలాంటి క్రమంలో ఆయన తాజాగా మా మీడియాతోనే నెంబర్ 1 మీడియాతో మాట్లాడుతూ ఆయన పుట్టినరోజు సందర్భంగా రాజకీయాల్లోకి రాబోతున్నాను, ఆయన రాజకీయాల్లోనే ఉన్నారు కానీ ఇంకా నేను చేరువ అవ్వటానికి, ప్రజలకు సేవ చేయటానికి కొత్త ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయబోతున్నాను. ఆ ప్లాట్ఫామే రాజకీయ వేదిక పార్టీ, కొత్త పార్టీ. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కూడా చాలామంది ఉన్నారు ఇలా ఐపీఎస్గా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ కానీ, కొంతమంది ఐఏఎస్లు ఉన్నారు. వీరంతా వారు రాణించినటువంటి పరిస్థితి ఏదైనా ఉంది అంటే అంతంత మాత్రమే. అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు, ప్రచారక సభల్లో పాల్గొన్నారు, మాట్లాడారు, ప్రజలతో మమేకమయ్యారు. కానీ అది ఎంతవరకు సఫలమైంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే రాజకీయాలు వేరు, అలాగే వారు పనిచేసినటువంటి హోదా అది వేరు. ఎందుకంటే అప్పుడున్నటువంటి గౌరవం కానీ అవన్నీ వేరు, చాలా డిఫరెంట్గా ఉంటాయి. కానీ రాజకీయాల్లో ఆ పరిస్థితులు ఉంటాయంటే అసలు ఉండవు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక భిన్నమైనటువంటి సంస్కృతి, ధనబలం, ఖండబలం అన్నీ కూడా కావాలి. ముఖ్యంగా అన్నిటికంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేది బాగా చూస్తారు. సో ఇటువంటి సందర్భంలో ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్గా మారింది ఏంటంటే ఎవరు ఏ పార్టీ పెట్టినా అవతల పార్టీపై అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీని కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని ఢీ కొనగలదా అంటే అంతంత మాత్రమే. అలా సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ భారతదేశ వ్యాప్తంగా చూస్తే. సో ఇటువంటి సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి చర్చగా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఏబి వెంకటేశ్వరరావు ఆయన పెట్టేటువంటి పార్టీ ద్వారా అంటే ఆయనకున్నటువంటి ఏదైతే ఆ యొక్క కోపం కానీ, బాధ కానీ, అసంతృప్తి కానీ, అసహనం కానీ, వ్యతిరేకత కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీపై చూపడానికి మాత్రమే పనిచేస్తాయి, అంతే తప్ప రాజకీయాలను ప్రభావితం చేయలేవు అనేది ఇక్కడ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. అలాగే పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఎంతమంది బ్యూరోక్రాట్స్ వచ్చినా ఐఏఎస్లు, ఐపీఎస్లు వారి ఉద్యోగాన్ని పక్కన పెట్టి రాజకీయాల్లో మనం ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన కనుక చెయ్యాలి అంటే రాజకీయాలు అలాగే పొలిటికల్ పార్టీ మాత్రమే కాదు, వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజాసేవ చేయొచ్చు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. కానీ మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో ఒక కొత్త పార్టీ ఏబి వెంకటేశ్వరరావు సీనియర్ ఐపీఎస్ ఆయన ద్వారా రాబోతుంది. ఆయన మరి ఎలాంటి ప్రభావం చూపిస్తారు, ఆయనకున్నటువంటి కోపం, బాధ అంతా కూడా అంటే పార్టీకి వీర విధేయుడిగా గుర్తింపు పొందారు, ఒక ముద్ర వేశారు.
ఆయన ముద్రని కాదు, ఆయన తెలుగుదేశం పార్టీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, అందరికీ తెలిసినటువంటి అంశమే. సో ఇటువంటి సందర్భంలో ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ ఆదుకోలేదు అనేది ఏబి వెంకటేశ్వరరావు సన్నిహితుల్లో వినిపిస్తున్నటువంటి మరో మాట. సో మొత్తానికైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు కొత్త పార్టీ పెట్టే ఆలోచనలు ఉన్నారనేది అక్కడ అర్థం కాని ప్రశ్న. అంటే చాలామంది రాబోతున్నారు. 2029 ఎన్నికల సమయానికి కనీసం తెలంగాణ నుంచి 3-4, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 5-6 రాబోతున్నారు. ఇప్పటి నుంచే ఒక వేదిక వెతుక్కుంటున్నారు అనేది మాత్రం చర్చ జోరుగా సాగుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.